వీర్యము వాటరీ అయిపోతే, వీర్యము నీళ్ళలాగా అయిపోతే ఎక్కువసేపు చేయలేరు. ఇది కరెక్టే. ఎందుకంటే వీర్యము ఎప్పుడైనా సరే గట్టిగా ఉంటే దాని ఫ్లో స్లోగా ఉంటుంది. ఒకవేళ వీర్యం వాటరీ ఉంటే అది మీరు తలుచుకోగానే, ఏదన్నా ఫోన్‌లో మాట్లాడగానే, మీరు రతిక్రీడ స్టార్ట్ చేయగానే మీ వీర్యము ఎళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ అది గట్టిగా లేదు కాబట్టి ఇట్ విల్ ఫ్లో. అది బయటికొచ్చేస్తుంది. ఇదెందుకొస్తుంది? ఒకవేళ మీ యురేథ్రా ఏదైతే ఉంటుందో, లేకపోతే అక్కడ ప్రాస్టేట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటుందో, లేకపోతే బ్లాడర్ ఏదైతే ఉంటుందో, యూరినరీ బ్లాడర్ అక్కడ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ వస్తే కూడా ఇది అవుతుంది. అలాగే అక్కడ మజిల్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. దాని వలన కూడా అవుతుంది. సో, కరెక్ట్. ఒకవేళ వీర్యం నీళ్ళలాగా అయిపోతే మీరు ఎక్కువ సేపు చేయలేరు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్. నా దగ్గర 48 సంవత్సరాల ఒక పర్సన్ వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, నాకు కోరికలు రావట్లేదు. ఈ కోరికలేంటి? కోరికలొస్తేనే మీరు సెక్స్ చేయగలుగుతారా? దాని గురించి మాట్లాడదాము. ఒక 50 సెకండ్స్ ఇవ్వండి నాకు. ఎందుకంటే చూడండి, ఆ పేషెంట్ వచ్చి అంత హెల్తీ ఉన్నాడు. అంత మంచిగానే ఉంది. కానీ కోరికలు రావట్లేదు. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీన్ని లో లిబిడో అంటారు. లిబిడో అంటే కోరికలు. ఇది డెఫినెట్‌లీ ఉంటాయి. కోరికలే మీకు మీ అంగాన్ని గట్టిగా చేస్తాయి. ఎప్పుడైతే మీ కోరికలు రావో అప్పుడు మీకు డెఫినెట్‌లీ మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. అందుకే ఈ పేషెంట్‌కి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఒక రకమైన క్యాప్సూల్స్ ఉంటాయి. హల్వా ఉంటుంది. కిట్ ఇస్తాం మేము. ఈ క్యాప్సూల్స్ ఎంతచక్క అంటే ఈ క్యాప్సూల్స్‌లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచే శక్తి ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో కోరికలు మీకొచ్చేస్తాయి. అయితే యూజువల్లీ నేను చెప్తుంటాను 20-40 రోజుల మధ్యలో యునాని మెడిసిన్స్ ఎఫెక్ట్ చూయిస్తుంది. డెఫినెట్‌లీ మీ కోరికలు పెరుగుతాయి. అలాగే మీ ఎరెక్షన్స్ కూడా మంచిగుంటాయి. ఎవరికైనా కోరికలు రావట్లేదు, అసలు సెక్స్‌లో ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఎక్కువ సేపు చేయకపోవడం వలన మీ పార్ట్నర్ దగ్గర మీరు డీలా పడిపోతున్నారా? హలో బాస్, మీ గురించే నేను చెప్పేది. ఈ ఎంతసేపు చేయాలే, ఎక్కువ సేపు ఏం తెలీదు మీకు. ఉట్టిగానే టెన్షన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ సేపు చేయగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చేస్తే నార్మల్ ఉందో అది కనుక్కోండి. ఎందుకంటే చూడండి, హోల్ ఓవర్ వరల్డ్ వాళ్ళు రిసర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే 5-7 నిమిషాలు అది ఒక నార్మల్ టైమింగ్. ఇది చేస్తే మీకు ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ లేనట్టు. ఎక్కువ సేపు చేయకపోతే అంటే తక్కువ సేపు చేస్తే శీఘ్రస్ఖలనం అంటారు దాన్ని. అలాగే ఒకవేళ దానికంటే ఎక్కువ చేస్తే అది లెంథీ అయిపోతుంది. మనీ మంచిగుండదు. కానీ 5-7 మినిట్స్ చేయాలి. వీళ్ళకు మీకు ఎవరికైనా ఇలాంటి తక్కువ ఉంది అంటే మీరు నా దగ్గర రావచ్చు. మీ టైమింగ్‌ని మీరు 3 నిమిషాలు, 4 నిమిషాల నుంచి మీరు 15-20 మినిట్స్ కూడా తీసుకోవచ్చు. మా దగ్గర అలాంటి యునాని మెడిసిన్స్ ఉన్నాయి. చక్కగా మీ హార్మోన్స్‌ని సరిగ్గా చేసుకుంటూ మీకు ఏం ప్రాబ్లమ్ ఉందో చూసి ముందు దాన్ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాము. 60 ఇయర్స్ వాళ్ళు కూడా మా దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్నారు. హ్యాపీగా కాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మెడిసిన్ తీసుకుంటున్నారు. 40, 50, 60, 25, 80 ఎవరైనా సరే రావచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్. అంగం సైజు ముఖ్యమా? లేకపోతే అంగము పొడుగా ఉండాలనా? ఇలా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే నేనేం చెప్తానంటే, మీకు మీ అంగం సైజు 20 సంవత్సరాల్లోనే డిసైడ్ అయిపోతుంది. ఒకవేళ మీ అంగం సైజు చిన్నగుంటే మీరు టెన్షన్ తీసుకోనవసరం లేదు. మీ అంగం గట్టిగా ఉండాలి అంతే. మీరు ఎప్పుడైతే రతిక్రియలలో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు అంగం గట్టిగా రాడ్‌లాగా స్టిఫ్ ఉండాలి. ఒకవేళ మీ అంగము పొడుగున్నా అది ఒకవేళ గట్టిగా లేకపోతే అది వేస్టే. అందుకే కాన్సంట్రేట్ ఆన్ ఎరెక్షన్. ఇంకోటేంటంటే లావు అవ్వాలి. లావు చేయొచ్చు మనము. మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మనం లావు చేయొచ్చు. అంగం గట్టిగా ఉండాలి అంతే. చిన్నగుంటే మేము సాటిస్ఫై చేయలేము అన్నట్టు కాదు. చిన్నగున్నా పర్వాలేదు కానీ అంగం గట్టిగా ఉండాలి. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న కత్తి కూడా ఉంటే పెద్ద పెద్ద అంటే దాన్ని కట్ చేయొచ్చు మనం. అయితే అలాంటి ఆహ్, అంగము కత్తి చిన్నగున్నా గానీ మీకు ఏందంటే మీరు పెద్ద పెద్ద ఫ్రూట్స్‌ని దాన్ని కట్ చేస్తారు కదా! అలాగే అంగం కూడా గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇంకేంటంటే అంగం చిన్నగున్నా మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి. మినిమమ్ 3 ఇంచెస్ అయినా మీ అంగం ఉండాలి. అయితే ఎవరికైతే ఇలాంటి చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది ఎవరికైనా ఉంటే వాళ్ళు లావు, పొడవు కూడా చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర. యునాని మెడిసిన్స్ హల్వా రూపంలో, అలాగే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ రూపంలో ఇంకా చాలా వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. విటమిన్ డి
ఎప్పుడైనా సరే అంగస్తంభనలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంగస్తంభన అంటే ఎరెక్షన్. ఈ ఎరెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అందులో విటమిన్ డి ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది. ఈ ఇప్పుడు మనం విటమిన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి 2 చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి మీకు చాలా ఈజీలీ దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు రోజు పొద్దున పూట ఎండలో మీరు వెళ్తే, ఎండలో పొద్దున పూట హాఫ్ అన్ అవర్ మీరు ఉండాలి. లేకపోతే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉండాలి. ఒకవేళ విటమిన్ డి లోపం ఉంటే డెఫినెట్‌లీ మీ అంగస్తంభన వైఫల్యం వస్తుంది. అందుకే విటమిన్ డి రిచ్ సప్లిమెంట్స్ గూడా ఉంటాయి కొన్ని. అవి గూడా వాడొచ్చు మీరు ఒకవేళ మీకు విటమిన్ డి తగ్గిపోతే. అయితే ఎప్పుడైనా సరే మీరు మీ అలవాటులో పెట్టుకోండి. పొద్దున పూట వాకింగ్, ఎండలో జస్ట్ 10 మినిట్స్, 15 మినిట్స్ గూడా ఉంటే నార్మల్ మీకు ఎరెక్షన్స్ ఉంటాయి. విటమిన్ డి వలన అట్‌లీస్ట్ మీకు ఈ ప్రాబ్లమ్ రాదు. యునాని మెడిసిన్స్ విటమిన్ డి పెంచడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటంటే యూజువల్లీ కాల్షియం సప్లిమెంట్స్ అన్ని ఇస్తారు. కానీ విటమిన్ డి ఏదైతే ఉంటుందో అది యునానీలో మనకు చక్కగా చాలా మెడిసిన్స్ మేము తయారు చేసి ఇస్తాము. దీని వలన మీ బాడీలో విటమిన్ డి అబ్జార్ప్షన్ చాలా ఎక్కువగా అవుతుంది. దాని వలన కాల్షియం ఫార్మేషన్ అవుతుంది. ఈ కాల్షియం ఏదైతే ఉంటుందో మళ్ళీ అక్కడ వెళ్ళి ఎరెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎండోథీలియల్ సెల్స్ అంటారు. అక్కడ ఎరెక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అక్కడ ఈ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఏవైతే విటమిన్ డిని ఎక్కువ చేస్తాయి. కిడ్నీలో ఒకవేళ రాయి వచ్చింది. దాని తర్వాత మెడిసిన్స్ తీసుకున్నారు. ఆ రౌతు వెళ్ళిపోయింది. సర్జరీ చేయించారు కావచ్చు, లేకపోతే ఏదైనా మెడిసిన్ తీసుకున్నారు కావచ్చు. దాని వలన అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తదా అంటే కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే అంగస్తంభన ప్రాబ్లమ్ ఎప్పుడైనా సరే జోఫే గుర్దా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒకవేళ కిడ్నీ మీది వీక్ అయిపోతే, కిడ్నీ మీద ప్రెషర్ పడితే మీకు అక్కడ ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. జోఫెబా అంటారు దాన్ని. అంటే వీక్‌నెస్ వస్తుంది. అలాగే ఒకవేళ మీ వీర్యము పల్చగా అయిపోతుంది. ఎందుకంటే వీర్యాన్ని తయారు చేసేది యూజువల్లీ ఏందంటే టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఒకవేళ చూస్తే ఈ కిడ్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాటిని హెల్తీ పెట్టడానికి. అందుకే ఒకవేళ మీ కిడ్నీ, మీ బ్లాడర్ వీక్ అయిపోతే తక్కువ అంటే ఏదైనా స్టోన్ ఉండి, అది ఉండి సర్జరీ అయ్యి అదేదైతే అది వీక్ అయిపోద్ది. దాని వలన డెఫినెట్‌లీ అంగస్తంభనం మీద ఎఫెక్ట్ పడుతుంది. మన దగ్గర కిడ్నీ ఫంక్షన్స్‌ని పెంచడానికి కిడ్నీ ఇది ఏవైతే స్టోన్స్ ఒకవేళ వస్తే అవి మళ్ళీ ఫార్మ్ అవ్వకుండా ఆ కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోవడానికి, అలాగే ఒకవేళ మీ బ్లాడర్ వీక్ అయిపోయిందనుకోండి, దాన్ని గట్టిగా చేయడానికి, స్ట్రాంగ్ చేయడానికి మన దగ్గర యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. కిడ్నీ స్ట్రాంగ్ చేస్తూ మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఏవైతే ఉంటుందో దాన్ని గూడా కరెక్ట్ చేస్తూ మేము మెడిసిన్స్ ఇస్తాం. చాలామందికి ఇబ్బందేంటంటే చెప్తూ ఉంటారు, "పెళ్ళికి ముందు మేము మా గర్ల్ ఫ్రెండ్‌తో ఎక్కువ సేపు చేస్తుండే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత నేను చేయలేకపోతున్నాను" అంటాడు. దీన్ని పెర్ఫార్మన్స్ ఈడీ అంటారు. పెర్ఫార్మన్స్ ఈడీ అంటే పార్ట్నర్ స్పెసిఫిక్ ఈడీ గూడా అంటారు. ఇతనేంటంటే అక్కడ మంచిగా పెర్ఫార్మ్ చేస్తాడు, వేరే దగ్గర పెర్ఫార్మ్ చేయలేడు. ఇదేంటంటే పార్ట్నర్ స్పెసిఫిక్ అనమాట. ఒక్కొక్క జగలో ఏందంటే వాళ్ళకు ఆ సందర్భాల్లో ఇక్కడ ఇంటి దగ్గరొస్తే వాళ్ళకి వేరే వేరే ఆహ్, అది కనిపిస్తుంది. సరౌండింగ్ గానివ్వండి, అంటే అట్మాస్ఫియర్ గానివ్వండి, అక్కడ అతను పెర్ఫార్మ్ చేయలేడు. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న ఇల్లుంటుంది. లేకపోతే వాళ్ళు చాలామంది జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. ఇవంటి చాలా చాలా ఒకవేళ అక్కడ పెర్ఫార్మ్ చేయలేడు. వేరే దగ్గర వెళ్తే అతను అక్కడ మంచిగుంటాడు. అయితే ఇదంతా ఏందంటే పెర్ఫార్మన్స్ సైకలాజికల్ ఈడి ఉంటుంది. నార్మల్లీ ఇతనికి అంగస్తంభన ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఇది కొంచెం కౌన్సెలింగ్‌తో కొన్ని మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి హల్వా, క్యాప్సూల్ టాబ్లెట్స్ ఇవి వాడితే అతనికి ఇది ఈ ప్రాబ్లమ్‌తో బయటికి రావచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. ఎక్కువ సేపు చేయాలని చాలామంది వైగరాలు అవన్నీ బిళ్ళలు తీసుకొని వాడుతుంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవి మీకు వాడితే రాబోయే రోజుల్లో మీ అంగస్తంభన ప్రాబ్లము అంటే చాలా ఎక్కువగా అయిపోతుంది. దాని తర్వాత అది కూడా పనిచేయడం బంద్ అయిపోతుంది. రాను రాను రోజుల్లో మీ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది కూడా పోతుంది. అందుకే ఎప్పుడైనా సరే మీరు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ జోలికి పోకండి. టెర్లాపిల్ గానివ్వండి, సిల్డనాఫిల్ సిట్రేట్ గానివ్వండి, ఈ వైగరాలు కావండి, సుహాగరాలు కావనండి, మీరు దీని జోలికి పోవద్దు. ఎప్పుడైనా సరే ఇవి ఏం చేస్తాయి మీ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. అంతేగాని మీ టైమింగ్‌ని ఇంక్రీజ్ చేయవు. ఇవి టైమింగ్‌ని ఇంక్రీజ్ చేయే మెడిసిన్స్ కావు. డెపాక్సిన్ అని వేరే మెడిసిన్ ఉంటుంది. అది ఇస్తారు టైమింగ్‌కి. అసలు మీరు ఎంత చేసినా ఆ వీర్యం వెళ్ళనే వెళ్ళదు. అది వాడితే కూడా చాలా ఇబ్బంది. మీకు చిరాకు, తలనొప్పి, మీ మైండ్‌లో ఒక రకమైన ఏదో ఫీలింగ్స్ రావు.
రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యునానీలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. మా దగ్గర ఒక రకమైన హల్వా ఉంది. ఈ హల్వా వాడితే మీకు టైమింగ్ గూడా ఎక్కువవుతుంది. ఎరెక్షన్స్ గూడా మంచిగొస్తాయి. అందుకే ఏందంటే ఆయిల్ గూడా ఇస్తాం మేము టెంపరరీలీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగడం. మీకు అల్టిమేట్‌లీ మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుండాలి. రక్తం అక్కడ మంచిగా పోవాలి. వీర్యం చిక్కగవ్వాలి. దాంతో మీకు వచ్చేస్తుంది. సో, మీరు నేచురల్ ట్రై జేయండి ఎప్పుడైనా సరే. కెమికల్స్‌కి పోవద్దు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నరాల బలహీనత వలన అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుందా? దాని కొరకు ఏమైనా యునానీలో ఆయిల్ ఉందా? లేకపోతే టాబ్లెట్స్ ఉన్నాయా? క్యాప్సూల్స్ ఉన్నాయా? దాని గురించి చెప్పబోతున్నాను. మీరు మీరు మీ కాన్సంట్రేట్ చేసి మీరు వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. చూడండి ఈ నరాల బలహీనత ఎందుకొస్తుంది? నరాల బలహీనత ఎందుకొస్తుంది? అది కనుక్కుంటే మీకు తెలిసిపోతుంది. యూజువల్లీ నేను చెప్పబోయేది కాన్సంట్రేట్ చేసి వినండి. నరాల బలహీనత అంటే నర్వ్ ఏవైతే ఉంటుందో మన బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ నుంచి ఇక్కడ వరకొస్తది అంతా బాడీ పార్ట్స్‌లో. అలాగే అంగం దగ్గర గూడా వెళ్తుంది. ఆ నరాలు ఏమవుతాయంటే అక్కడ నరాలు మీరు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం తప్పు చేసేది హస్తప్రయోగం ఎక్కువగా అతిగా జేసి, గట్టిగా జేసి, ఏదేదో బోర్లబడి, గోడకు రాసుకొని ఏమేమో జేస్తారు చాలామంది. దాని వలన నరాలు వీక్ అయిపోతాయి. దాని వలన అంగం గట్టిగా పడదు. అలాగే షుగర్ వలన గూడా షుగర్ వ్యాధి ఉంటే గూడా చాలామంది ఏమంటారు షుగర్ నార్మల్ ఉంది సార్ నాకేం గాదు. మీకు షుగర్ నార్మల్ ఉన్నా గానీ మీకు ఈ నరాల బలహీనత వస్తుంది. అలాగే ఒకవేళ మీకు ఏదైనా స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ దెబ్బ తాకింది, యాక్సిడెంట్ అయింది అది ఉంటే కూడా వస్తది. క్రానిక్ ఇల్‌నెస్ ఎవరికైనా ఇంతకు ముందు కోవిడ్ అయింది, కరోనా అయింది, అలాగే చాలామందికి డెంగ్యూ అయింది, అలాంటి వాళ్ళు టైఫాయిడ్ అయింది. వాళ్ళకి గూడా ఈ సమస్య రావచ్చు. వాళ్ళ కొరకు మన దగ్గర షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది. అది ఇస్తాం మేము. దాంతో పాటు మనకు టాబ్లెట్స్, క్యాప్సూల్, ఆయిల్ అదంతా కిట్ తీసుకోవాలి. అది వాడితే మీ నరాలు గట్టిగా, మంచిగా అంటే నరాల బలహీనత ఎళ్ళిపోతుంది. ఇంకా ఎరెక్షన్స్ గూడా మీ గట్టితనం గూడా అంగం గూడా గట్టిగా అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.